వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం, ప్రజా సమస్యలను పక్కన పెట్టి వారి స్వార్థం కోసం పనిచేసే విధంగా చేసిందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. ప్రజల్లో జరుగుతున్న చర్చ కాదు, రాజకీయ విశ్లేషకుల్లోనూ పరిశీలకుల్లోనూ ఇదే వాదన ఉంది. నిజానికి స్వాతంత్రం తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రజలను పరిపాలించినటువంటి రాజకీయ పార్టీలు చాలా ఆలోచనతో సమస్యలను ఎలా పరిష్కరించాలి, సమస్యల పరిష్కారానికి సరైన వేదిక రాష్ట్ర అసెంబ్లీ, ఆ అసెంబ్లీని ఎలా ఉపయోగించుకోవాలి, అవసరమైనటువంటి కొన్ని అంశాలను అవసరమైతే అజెండాగా అసెంబ్లీలో చేర్పించి చర్చించాలి అనే విషయంలో అప్పటి నేతలు సక్సెస్ అయ్యారు. పైగా వాళ్ళలో చాలా వరకు నీతిగా బతకటం, నిస్వార్థంతో బతకటం, ప్రజా సేవ చేయడం అంటే దైవానికి దండం పెట్టినట్టుగా భావించడం ఉండేది. కానీ నేటి పాలకుల్లో అది ఎక్కడా కనిపించటం లేదు. అది కనిపించాలి అని చెప్పేసేసి ఇప్పుడు ఉన్న ప్రజలు కూడా పెద్దగా కోరుకోవడం లేదు. ఏదైనా తప్పు చేస్తే ఏదో చేశాడు పోనీ ఏమవుతుంది అనే సానుభూతిని ప్రజలు చూపిస్తున్నాడు తప్ప తప్పు చేసిన వాడిని నిలదీసి శిక్షించి సమాజంలో వీడు చీడపురుగు అని చెప్పే ధైర్యం కూడా ఇప్పుడు ప్రజల్లో లేకుండా పోయింది. ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాలు కానీ, యువజన ఉద్యమాలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ ఎంతమందిని చూసినా, ఏ వర్గాన్ని చూసినా వాళ్ళ సమస్యల కోసం పోరాడేవాళ్ళు, రోడ్డుపైకి వచ్చేవాళ్ళు, ర్యాలీలు చేసేవాళ్ళు, ధర్నాలు చేసేవాళ్ళు, ప్రభుత్వం మెడలు వంచి వాళ్లకు కావాల్సిన సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజెంటు సమాజం అలా లేదు. సమస్యల మీద పోరాడే పటిమ యువతలోనూ, విద్యార్థిలోనూ, అట్టాగనే రైతుల్లోనూ, కార్మికుల్లోనూ లేకుండా పోయింది. మనము ఇటీవల కాలంలో చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పరిశ్రమలలో ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనలు జరిగి ఎంతోమంది చనిపోతున్నారు. వాటి మీద ఉద్యమాలు రాలేదే. ఏదో ఆ జరిగిన రోజు 1-2 రోజుల్లో ఎవరో ఒకరు సిపిఐ, సిపిఎం వంటి కమ్యూనిస్టు నాయకులు 2 మాటలు ప్రశ్నించడం, ఆ తర్వాత వదిలేయడం. పాలకులు కూడా అప్పటికప్పుడు కొంచెం స్పందించేసేసి 10 లక్షలు 20 లక్షలు వాళ్ళకు సాయం చేయటం, మా పని అయిపోయిందని చెప్పేసి వదిలేసేయడం. కానీ ఒక మనిషి జీవితం అక్కడి నుంచి దూరమైపోతుందంటే ఆ కుటుంబ యజమానిని దూరం చేసుకున్నప్పుడు వాళ్ళు పడే వేదన, వాళ్ళు జీవితాంతం వాళ్ళు బతుకున్నంత కాలం ఎంత బాధపడతారో అనేది మాత్రము పాలకులకు పట్టలేదు, ప్రతిపక్షానికి పట్టడం లేదు, అసలు రాజకీయ నాయకులకే పట్టడం లేదు. పరామర్శించామా, సంతాపం తెలిపామా, అంతటితో వదిలేశామా అనేది తప్ప ఏ సమస్యను సమగ్రమైనటువంటి దృష్టితో పాలకులు చూడటం లేదు. సరే, కనీసం సమస్యలనైనా ప్రస్తావిస్తే దానికి ఒక వేదిక ఉంది, అసెంబ్లీ. ఆ వేదికలో ప్రస్తావిస్తే ప్రజలందరూ చూస్తారు. చూసినప్పుడు కనీసం అధికారపక్షం మా సమస్యను పరిష్కరించడం లేదు ప్రతిపక్షము మా సమస్యను సక్రమంగా ప్రజెంట్ చేయడంలో విఫలమైందనో ఏదో ఒకటి స్పష్టమైనటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోయేది. ఆ విషయంలో కూడా ముందంజలో అటు అధికారపక్షం లేదు, ఇటు విపక్షం లేదు. అధికారపక్షం ఏం చేస్తుంది? ఏ కాడికి చేసినా చేయకపోయినా మేము ఎంతో చేశాము, అసలు లైఫ్ లాంగ్ ఒక కుటుంబము లేకపోతే ఈ రాష్ట్రము జీవితాంతం బతకడానికి కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు అన్నీ చేశామని చెప్పేసి మనము పిట్టలను పొలాలలో నుంచి పారదోలడానికి ఒక డబ్బా తీసుకొని పూర్వకాలంలో డబ్బా అని కొట్టేవాళ్ళు. అట్లా డబ్బా కొట్టుకుంటున్నారు తప్ప వాస్తవంగా ఇదిగో మేము ఈ పని పర్ఫెక్ట్గా చేశాము అని చెప్పడానికి లేదు. పైగా కొన్ని పథకాలు పెడుతున్నారు. ఆ పథకాలు పెడుతున్నారు, 10 మందికి సాయం చేస్తున్నారు, అంతటితో వదిలేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయదు, ఆ పథకం అంతటితో క్లోజ్ అయిపోతుంది. నిజానికి ఏ ఉద్దేశంతో ఆ పథకం పెట్టారో ఆ ఉద్దేశము ఆ ప్రజలందరికీ అందడం లేదు. మరి ఈ విషయాలను ఎందుకు అసెంబ్లీలో చర్చించరు అంటే, ప్రతిపక్ష పార్టీ లేదా అధికార కూటమి పార్టీల మధ్య
రాజకీయ విభేదాలతో పాటు వ్యక్తిగత కక్షలు కూడా ఉన్నాయి. నన్ను జైల్లో వేయించారని చెప్పేసి ఒక నాయకుడు భావించి, నేను అధికారంలోకి వస్తే నన్ను జైల్లో వేయించడానికి ఎవరైతే కారకులయ్యారో, ఇండైరెక్ట్గా ఎవరైతే నన్ను ఆ విధంగా జైలుకు పంపించారో, అట్లాగనే డైరెక్ట్గా నన్ను జైలుకు తీసుకెళ్లడంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద నేను కక్ష తీర్చుకోవాలి, వాళ్ళు కూడా కొద్ది రోజులు జైల్లో ఉండి రావాలి అనే ఆలోచన తప్ప, అవతల వ్యక్తి సరే కుట్ర చేశాడు, లేదు నాకు అన్యాయం చేశాడు, అయినా వాడి పాపాన వాడు పోతాడు, నేను ప్రజలకు చేయదలుచుకున్నది ఇది, నేను చేస్తున్నానని చెప్పేసేసి ఒక మంచి సద్భావనతో పనిచేసేటువంటి నాయకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏంటి ఆ విమర్శలు అంటే, మీకు ఓటింగు 40% వరకు వచ్చింది, అంటే సగం, దాదాపు 60% మంది అధికార కూటమిని బలపరిస్తే 40% మంది విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రం బలపరిచారు. మరి అంత బలమున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు సాధించింది, కానీ మంచి ఓటింగ్ సాధించింది. తక్కువ సీట్లు అంటే ఇప్పుడు ప్రజలు ఎవరినైతే మాకు వద్దనుకున్నారో వాళ్ళని కొంతకాలం పక్కన పెడతారు. ఎందుకు పక్కన పెట్టారో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడానికి ఒక 5 ఏళ్ళు సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకొని మనం అడుగులు వేద్దాం. ఆ అడుగులు మళ్ళీ ప్రజలను మనల్ని ఆహ్వానించే వైపుగా వేద్దాం. ఎందుకు మనల్ని ఆహ్వానించరు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు వై నాట్ 175 అన్నారు కదా, మరి ఎందుకు రాలేదు అని ఆలోచన చేశారా? ఎందుకు రావు అని ప్రశ్నించారు. వస్తాయి మనకు అన్నారు, కానీ ఇప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పేసేసి ప్రశ్న వేసుకొని ప్రజల దగ్గరికి పోతున్నారా? ప్రజా సమస్యలను గళం విప్పి మాట్లాడుతున్నారా? ఏదో 2 సంవత్సరాలలో 4 మీటింగ్లు పెడితే సరిపోతుందా? అది కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్యేలను వాళ్ళ ప్రోద్బలంతో జనాన్ని డబ్బులిచ్చి కొనుగోలు చేసి తీసుకొచ్చి కూర్చోపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ప్రతిపక్ష పార్టీనే కాదు, అధికార పక్షంలోనూ జనం రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించాలి, డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళను రవాణా చేయడానికి వెహికల్స్ పెట్టాలి, వాళ్ళకు భోజనం పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, సకల సౌకర్యాలు చూడాలి వాళ్ళు వచ్చి వెళ్ళినంత సమయం. అలా లేకపోతే జనం కూడా ఇప్పుడు వచ్చేటట్టు లేరు. సరే, ఎంతమంది వస్తే అంతమందితోనే మనము ఆ కార్యక్రమాన్ని నిర్వహిద్దామంటే జనంలో బలం లేదు, వీళ్ళ పని అయిపోయింది అని ప్రజలు అనుకుంటారేమోనని అటు అధికార పక్షానికి భయము, ఇటు స్వపక్షానికి భయము. ఈ భయాన్ని దృష్టిలో పెట్టుకొని జన సమీకరణకు పూనుకుంటున్నారే తప్ప వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మాత్రం అడుగులు వేయడం లేదు. విపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలోకి వెళ్ళి సమస్యలను ప్రస్తావించటానికి మాకు ఇష్టం లేదు, మాకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే, రాజ్యాంగం మిమ్మల్ని గెలిపించి అక్కడ కూర్చోబెట్టింది అందుకేనా? ఒక్కసారి మీరు ఆలోచించండి, గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ గెలిచిన ఎమ్మెల్యేలు స్వతంత్రులుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు బలపరిస్తే గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అటు కాంగ్రెస్ కానీ మిగిలిన పార్టీలు కానీ అసెంబ్లీలో వాణి వినిపించే ఫలానా వ్యక్తి ఉండాలా, ఆయన ఉండకపోతే అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళే ఉండరు, కాబట్టి అతను గెలవాలని చెప్పేసేసి ఒక్కొక్కసారి అధికారపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా తన పార్టీ తరపున డమ్మీ అభ్యర్థిని పెట్టి అపోజిషన్లో ఉండే వ్యక్తులను, గొప్పవాళ్లను, సమాజానికి అవసరమైన వాళ్ళను గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయనేది ఇప్పటికీ చాలామంది రాజకీయ నాయకులే చెప్తారు. ఇప్పుడు నేను చెప్పటం కాదు, చాలామంది రాజకీయ నాయకులే ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. ఒక్కసారి మనము గతాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని చూస్తే సింగిల్గా గెలిచిన వాళ్ళే, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినప్పుడు ఆదిలాబాదు జిల్లా నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గోవింద్ నాయక్ అని చెప్పేసేసి గెలిచారు. ఆయన
అజ్మీర్ గోవింద్ నాయక్ అసెంబ్లీలో అడుగు పెట్టాడు అని చెప్పేసినంటే అసెంబ్లీ అంతా గడగడలాడాల్సిందే. ఏ సమస్యలు ప్రస్తావిస్తాడో, ఏ తెస్తాడో, ప్రభుత్వము ఆ సమస్య మీద అసలు ఇప్పటివరకు దృష్టి పెట్టిందో లేదో అని చెప్పేసి అందరూ సైలెంట్గా కూర్చొని వినే పరిస్థితులు ఉండేవట. అలాగే ఆయన 1982లో గెలిచాడు. ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పనిచేశాడు. అదేవిధంగా సత్తెనపల్లి నుంచి వావిలాల గోపాలకృష్ణయ్య గెలిచాడు. ఆయన నిజానికి ఆయన జీవిత చరిత్ర దాదాపు ఇప్పుడున్న వాళ్ళందరికీ, అంటే మధ్య తరం వాళ్ళందరికీ తెలుసు. ఒక షర్టు, ఒక పంచ, ఒక టవలు మాత్రమే ఉంచుకొని అదే ఉతుక్కొని మళ్ళీ అదే ఆరబెట్టుకొని కట్టుకొని తిరిగిన రోజులున్నాయి. స్వాతంత్రోద్యమంలో తిరిగిన రోజులున్నాయి. అసెంబ్లీలో ఉండి ప్రజల సమస్యలను పోరాడి ప్రశ్నించిన రోజులున్నాయి. ఆయన ఏం ప్రశ్నిస్తాడో, అంటే ఆయన గొంతు కొంచెం సన్నగా రావచ్చు కానీ ఆయన గొంతులో నుంచి వచ్చే సమస్యలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. అది ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా ఉంటాయని చెప్పేసి భయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, అదేవిధంగా అయ్యదేవర కాళేశ్వరరావు, ఈయన మాటలు వినకపోతుంటే ఒకసారి కోపంతో ఊగిపోయి అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చి బయట కూర్చొని కాసేపు నిరాహార దీక్ష కూడా చేశాడట. మరి ఆయన ఎవరి కోసం చేశాడు? ప్రజల కోసమే కదా. నన్ను అవమానిస్తున్నారని చెప్పేసి అసెంబ్లీ లేకుండా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు కదా. నన్ను ప్రజలు గెలిపించారు కాబట్టి, నేను ఎమ్మెల్యేని కాబట్టి, నేను లోపల ఉన్నా బయట ఉన్నా నా వాణి వినిపిస్తానని చెప్పేసి ప్రజల కోసం ఆయన ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ఒకే వ్యక్తిగా తీసుకున్నాడు. ఏ 10ల సంఖ్యలోనో 100ల సంఖ్యలోనో కాదు, ఒక్క వ్యక్తిగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి గురించి మనము ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాము? ఇవి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగనే వేములపల్లి శ్రీకృష్ణ, ఆయన గొప్ప మహానుభావుడు. అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి నర్రా రాఘవరెడ్డి గారు, ఈయన నకరేకల్లో నియోజకవర్గం నుంచి గెలిచిన వ్యక్తి. సింగిల్గానే అసెంబ్లీలో ఉండి ప్రశ్నించినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడాను. సరే, చెన్నమనేని రాజేశ్వరరావు, ఈయన అందరికీ తెలిసిన వ్యక్తే. మరి సిపిఐ తరఫున ఎమ్మెల్యేగా ఉండి ప్రశ్నల వర్షం కురిపించినటువంటి వ్యక్తి. అదేవిధంగా మార్కాపురం నుంచి సిపిఐ తరఫున 1-3 సార్లు గెలిచినటువంటి పూల సుబ్బయ్య, ఈయన లా కూడా చదువుకున్నాడు. ఎన్నోసార్లు అసెంబ్లీలో చర్చించి పరిష్కారం కాని సమస్య అసెంబ్లీ నుంచి సరిగ్గా రెస్పాన్స్ కావడం లేదంటే ఆయన అసెంబ్లీ నుంచి బయలుదేరి క్వార్టర్స్కు వెళ్తూ హైదరాబాదు నగరంలో నడి రోడ్డుపై కూర్చొని ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చేశాడు ఆయన? మరి ఆయన ఎప్పుడు పోతుంటే అట సొంత నియోజకవర్గంలో తిరిగినా, హైదరాబాదు రాజధాని కేంద్రంలో ఉన్నా కనీసం 20 మందికి తగ్గకుండా ఆయన వెంట నడుస్తూ ఉంటారు. ఫుట్పాత్ మీద ఆయన పోతున్నారంటే ఆయన వెంట నడుస్తూ ఉంటారు. ఎందుకు ఆ పరిస్థితి ఉంది? ఈరోజు ఒక ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే రోడ్డుపై నడుస్తున్నాడు, వెళ్తున్నాడని చెప్పేసి మాజీ అయినాడన్నా లేదో అధికారంలో ఉన్నాడన్నా కూడాను ఒక్క వ్యక్తి కూడా వెనకెడుతున్నాడు. ఆయన కేటాయించినటువంటి, ఆనాడు గన్మెన్లు లేరు, ఏం లేదు, కానీ ఇప్పుడు ఆయన కేటాయించినటువంటి 1-2 గన్మెన్లు ఆయన పక్కన అటోకటి ఇటోకటి నడుచుకుంటూ పోయే పరిస్థితులు ఉన్నాయి. జనం ఎవ్వరు కూడా దగ్గరికి పోయేది లేదు. కనీసం ఏదో మా ఎమ్మెల్యే ఇప్పుడు పలానా ఎమ్మెల్యే అంట చూద్దామని చెప్పేసి అక్కడ చూసేవాళ్ళు కూడా లేరు. ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి? రాజకీయ పార్టీలు కాదా? ఆ పార్టీల్లో ఉన్నటువంటి నాయకుల మనస్తత్వాలు కాదా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఓంకార్ గారు, అలాగనే సిపిఎం నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాగనే బీజేపీ నాయకుడైనటువంటి మనకు ఉపరాష్ట్రపతిగా చేసి రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వెంకయ్యనాయుడు గారు, అలాగనే జైపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో చాలా కాలము ఉన్న జైపాల్ రెడ్డి గారు, ఇలాంటి మహామహులంతా కూడాను ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల సమస్యల కోసం సింగిల్గానే పోరాడినటువంటి వ్యక్తులు. మనము ఈరోజు సింహం సింగిల్గా వస్తుంది, అది ఏమనుకుంటే చేస్తుంది, జూలు విదిలిస్తుంది కాదు. సింహము సింగిల్గా వస్తుందో గుంపులుగా వస్తుందో, లేదా పందులు గుంపులుగా వస్తాయో, ఇవి కాదు మాటలు, ఈ మాటలు కాదు కావాల్సింది. ఎవరికి అవసరం? సింగిల్గా వచ్చినా 10 మందితో కలిసి వచ్చినా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం ఏమి చేశామనేది ముఖ్యం. ఇప్పుడు మనం అనుకున్న చర్చించిన ఈ ముఖ్యమైనటువంటి ముఖ్య నాయకులంతా వీళ్ళు ఏపీ అసెంబ్లీలో ఉన్నవాళ్ళు, ఏపీ రాష్ట్ర సమస్యలు తమ సమస్యలుగా భావించి నిలదీసి అడిగి ప్రశ్నించిన వాళ్ళు.
ఇటువంటి వ్యక్తులను నిజంగా మనం మర్చిపోవాలా? జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళను. అటువంటి వ్యక్తులు పరిపాలించినటువంటి ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్ళుగా చూస్తే ఏమిటి ఈ దుస్థితి, దుర్గతి, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏ పరిస్థితులు పరిణామాలు వచ్చినా మనం ఒకటే ఆలోచించాల్సింది, ప్రజా సమస్యలు మాట్లాడేవారు లేకపోవటం బాధ అనిపిస్తుంది. అలాగనే ప్రజా సమస్యలే కాదు, వ్యక్తిగత ద్వేషాలను కూడా పార్టీల పరంగా మార్చుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకోవడమే కాకుండా, ఒక పార్టీ అధికారంలో ఉంటే అది పోయిన తర్వాత మరొక పార్టీ అధికారంలోకి వస్తే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడము, వేధించుకోవడము, దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా బలి చేయడము, వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే మీ అంతు చూస్తామని అనటము, సరే చెప్పినట్లు చేసిన తర్వాత వాళ్ళను ఇంకో విధంగా కేసుల్లో ఇరికించి బలి తీసుకునే విధంగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా రాష్ట్రంలో, అంటే మేధావి వర్గంలో అంతా చర్చ జరుగుతుంది. వాళ్ళు వచ్చి రోడ్లపైన ఉద్యమాలు చేయకపోవచ్చు, కానీ చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 వ్యక్తులు కొత్తగా ఎన్నికల్లో గెలిచారు. ఈ 4 వ్యక్తులు నిజంగా అసెంబ్లీలో మేము మాట్లాడాలని చెప్పేసి అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళు మరి వాళ్ళ మనసులో ఉన్న ఇది కూడా మనము ఒక పార్టీ నాయకుడిగా, అప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుర్తించి కనీసం మీరు మొట్టమొదటిసారి గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో ఉండండి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి, ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి, మీరు మాట్లాడకపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళని ఎందుకు అసెంబ్లీకి పంపించకూడదు? అంటే నువ్వు ఒక మ్యాండిడేట్ ఇష్యూ చేశావు, ఆ మ్యాండిడేటును ఎవడు దాటకూడదు, ఎవడు అసెంబ్లీకి పోకూడదు, మాట్లాడకూడదు, ఏమనకూడదు. ఇంకొక చర్చ ఏం జరుగుతుందో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవమానించడమే కాదు, ఏమన్నా కొడతారేమో అసెంబ్లీలో, కొడితే ఇంకా అవమానానికి గురైపోతాం మనము, కాబట్టి అధికారం వాళ్ళ చేతుల్లో, తెలుగుదేశం పార్టీ కూటమి చేతుల్లో ఉంది కాబట్టి మనం పోకపోవటమే మంచిది అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మనం చూస్తే ఇప్పుడు అరకు ప్రాంతంలో ఉన్నటువంటి రేగం మత్స్యలింగం, ఈయన అరకు వ్యాలీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, మొదటిసారిగా గెలిచారు. అదేవిధంగా వి విశ్వేశ్వరరాజు, ఈయన పాడేరు నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగనే ఆలూరు, కర్నూలు జిల్లా ఆలూరు నుంచి విరూపాక్షి ఈయన కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం నుంచి తాడిపర్తి చంద్రశేఖర్, ఈయన కూడా మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. విరూపాక్షి, చంద్రశేఖర్ ఇద్దరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు. అదేవిధంగా మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు ఇద్దరు ఎస్టీ నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు. వీళ్ళ 4 కొన్ని సందర్భాలలో ఎస్టీ నియోజకవర్గాల నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కొన్ని సందర్భాలలో ఎందుకు మాకు ఈ దౌర్భాగ్యం, మాకు వాస్తవంగా అసెంబ్లీకి వెళ్ళాలని ఉంది, అయితే మా నాయకుడు వద్దన్నాడు కాబట్టి మేము వెళ్ళట్లేదని చెప్పారు, బయటపడ్డారు వాళ్ళు. ఇట్లాంటి పరిణామాలు, పైగా అటవీ ప్రాంతంలో, అదే కూడా ఏజెన్సీ ప్రాంతంలో గతాన్ని తీసుకుంటే ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో తమ వాణి వినిపించి అక్కడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లోనే మనం చూసినా కూడా ఏమంటున్నారు, మనం ఇక్కడ మినరల్ వాటర్ తాగుతున్నాం, కానీ అక్కడ గిరిజనులు పనికిరాని వాటర్ను తాగుతున్నారు, కొండల్లో నుంచి వచ్చే ఊట జలాన్ని దాంట్లో పురుగులు ఉంటున్నాయి, పాచి ఉంటుంది, అయినా అదే తాగుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే చెప్తున్నాడు. మరి అటువంటి సమస్యలను ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కారం కోసం, సురక్షితమైన తాగునీటిని అందించడం కోసం మనం ఏమి చేద్దామని చెప్పేసి అసెంబ్లీలో చర్చించాలంటే అధికార పక్షం మేము ఇది చేస్తామని చెప్పే ఇది ఉన్నప్పటికీ ప్రతిపక్షం అంటూ ఉంటే దాన్ని ఇంకాస్త వివరంగా విపులంగా చెప్పి వివరించినప్పుడు మనం ఖచ్చితంగా చేయాల్సిందే, దాని మీద మనము చేద్దామని చెప్పేసి అధికార పక్షం చెప్పడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. పైగా ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యను ప్రస్ఫుటంగా వివరించేందుకు బాగుంటుంది. కానీ అది చేయలేని దౌర్భాగ్యము, ఆ పరిస్థితులు ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల, ఈమె స్వయంగా మాకు మీకు తేడా లేదు, మేము ఎవరం గెలవలేదు, అసలు మేము ఈ సోదిలోనే లేము, కానీ మీరు గెలిచారు, 11 మంది ఉన్నారు, మీరు ఆ సోదిలో లేరు, మీరు వేస్ట్ అని చెప్పేసి ఆమె క్లియర్ కట్గా ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల చెప్పిందంటే నిజంగా మనం అది ఆలోచించాల్సిందే. అట్లాగనే మేధావి వర్గం కూడా ఇదే మాట చెప్తుంది. అయితే ఇందులో ఒక్కటి ఆలోచించాలి, రిటైర్ అయినటువంటి మేధావులైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ, లేదు ఇప్పుడు ఉన్నటువంటి సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు లేదా నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఈ అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ నాయకులు పోకపోవడం, చర్చించకపోవడం, ఏ అంశాలను సరిగ్గా పట్టినట్టు వ్యవహరించడం మీద సరైన స్పందన ఇవ్వలేదు. దీనికి కారణము ఉద్యమ పటిమ వాళ్ళల్లో తగ్గింది అని చెప్పటమేనని చెప్పేసి చాలామంది, అంటే యాక్టివిస్టులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు నిజానికి యాక్టివ్గా వచ్చి ఉద్యమాల్లో పాల్గొనకపోవచ్చు, కానీ అన్నీ అబ్జర్వ్ చేసి ప్రజల దృష్టిలో పెట్టడానికి అవసరమైన సాధనాలను ఉపయోగించుకుంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి. అట్లాగనే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 1-2 సార్లు ఆలోచించాలి. దీనికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని కనిపెట్టాలి. ప్రజల సమస్యలపైనే పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి. వ్యక్తిగత ద్వేషాలను విడనాడాలి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే సంస్కృతి అది పోవాలి, నశించాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఇటీవల కాలంలో మన లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు మా అమ్మను అవమానించిన వాళ్ళని మేము వదిలిపెడతామా, లేదు మహిళలను అవమానించిన వాళ్ళని మేము వదిలిపెడతామా, లేదు నన్ను ఏదో అంటే నేను వదిలిపెడతానా, ఉంది మా రాజ్యాంగమో లేకపోతే మాకు ఉన్నటువంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి, వాటిని మేము వదిలిపెట్టము, కేసుల్లో పెడతాం, అవసరమైతే అరెస్టులు చేస్తాం అని డైరెక్ట్గానే మేము వేధిస్తున్నామని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసం? సరైనది కాదు కదా. పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళేం చెప్తున్నారు తెలుసా, మేము మాత్రం తక్కువ తిన్నామా, వదిలిపెడతామా, రేపు మాకు అవకాశం వస్తుంది, మేము గెలిస్తే మా సంగతి ఏదో చూపిస్తాం, మీరు ఇదే పరిస్థితుల్లో ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప ప్రజా సమస్యలను సమగ్రంగా అవగాహన చేసుకొని అసెంబ్లీని వేదికగా చేసుకొని ప్రజలకు ఏం కావాలనో చర్చించి వాళ్ళకు అందించే పరిస్థితుల్లో లేరు. ఈ పద్ధతులు మారాలి. ఇవి మారినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుంది. లేదు కక్షలు కార్పణ్యాలతో పోయినంత కాలం, లేదు ఉద్యమ స్ఫూర్తి తగ్గినంత కాలము, ప్రజలు పట్టినట్లు ఉన్నంత కాలము ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఈ జనరేషన్ అంటే జెడ్ అంటున్నారు, నెక్స్ట్ జనరేషను చాలా గొప్ప జనరేషను, మొత్తం సాఫ్ట్వేరు వ్యవహారం మీద నడుస్తూ ఉంది అంటున్నారు. వాళ్ళు కంప్యూటర్లో చూసుకోవటం తప్ప నాయకులను చూసే పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఉండవు అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.